గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ లేట్ అయిన గేమ్ అనుకోదు. సో కంటెంట్ లోకి పోతే, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గత 20 రోజులుగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ పై ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. సో ఈ ప్రతివిమర్శలు ఎందుకు? పోలవరం ప్రాజెక్టు గురించి రెండు రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది? అసలు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ రెడీ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకు కోరింది పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ పై? ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యాక్చువల్ గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి గోదావరి, పెన్నా అండ్ కృష్ణ ఈ 3 నదులు మాత్రమే సాగునీరు, త్రాగునీరు అందిస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ పెన్నా గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, పెన్నా నది రాయలసీమ రీజియన్ లో ప్రవహిస్తుంది. అట్ ది సేమ్ టైం రాయలసీమ అనేది కరువు ప్రాంతం అండ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ కూడా తక్కువ పెన్నా నదిలో. ఇక కృష్ణా విషయానికి వస్తే, కృష్ణా నదిలో ఆల్మోస్ట్ వాటర్ ని మనం వాడుకుంటాం మనకుండే షేర్స్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ షేర్స్ కి రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వాడుకోగా కృష్ణా నీళ్లు ఇంకా తక్కువ వస్తున్నాయి. ఇక గోదావరి విషయానికి వస్తే, గోదావరిలో వాటరు రెండు రాష్ట్రాలు వాడుకోగా ప్రతి సంవత్సరం 2400 నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. సో దాన్ని కృష్ణా నదికి మళ్లించి కృష్ణా రీజియన్ లో ఉండే ల్యాండ్ అంతా మళ్ళీ సాగులోకి తేవాలని అండ్ ఇక్కడ రాయలసీమ పెన్నా నదికి కూడా తరలించాలని గోదావరి వాటర్ ఈ పోలవరం బనకచెర్ల డిజైన్ చేశారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఈ పోలవరం బనకచెర్ల కట్టడం వల్ల తెలంగాణకి ఏం నష్టమో ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ అది చెప్పే కంటే ముందు, ఏదైనా నది కడితే, లేదంటే ఏదైనా ఈ డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్ కడితే వాటికి సంబంధించిన వాటర్ ఆల్రెడీ అలొకేట్ అయినట్టే. సో ఇందులో భాగంగా మన 2014లో విడిపోయినప్పుడు మనకు టోటల్ 14,000 అంటే 1400 టీఎంసీలు అలొకేట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దాంట్లో 2014లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ గాను 596 టీఎంసీలు అనుకుంటా, అరౌండ్ కరెక్ట్ ఫిగర్ తెలియదు. సో 596 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి గోదావరిలో, 986 టీఎంసీలు తెలంగాణకి వెళ్ళాయి. సో మనకు 586కి 90% మనము యూజ్ చేసుకుంటున్నాం తాడిపూడి రిజర్వేర్ అండ్ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా. సో ఇప్పుడు పోలవరం బనకచెర్ల కట్టడం వల్ల ఎక్స్ట్రా 200 టీఎంసీలు ఎక్స్ట్రా వాడుకోవాల్సి వస్తుంది. సో ఈ 200 టీఎంసీలు మీకు ఎక్స్ట్రా అలొకేట్ చేస్తారు మీకు ప్రాజెక్ట్ వస్తే, అందుకనే మేము ఆపుతున్నాం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు అంటున్నారు. సో అదైతే నిజమే, ఎందుకంటే ఏదైనా ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే దానికి వాటర్ అలొకేట్ చేస్తారు. సో వన్స్ ఆ వాటర్ అలొకేట్ అయిందంటే సో వాటర్ రావాల్సిందే. కాబట్టి తెలంగాణలో ప్రాజెక్టులు కూడా కట్టనివ్వరు. కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అరే సంవత్సరానికి 2400 నుంచి 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, పోయే వాటిని మేము 200 వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. తెలంగాణ వాళ్ళేమో మాకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది, మేము ఏమైనా ప్రాజెక్టులు కట్టుకుంటే. ఆల్రెడీ కాళేశ్వరం ద్వారా వాళ్ళు కూడా 147 టీఎంసీస్ వాడుకుంటున్నారు, ఇంకా కొన్ని ప్రాజెక్టుల ద్వారా బాగానే వాడుకుంటున్నారు. కాకపోతే మ్యాక్సిమం రెండు రాష్ట్రాలు కలిపి 400 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోవట్లేదు ఇప్పుడు వాటర్, గోదావరి వాటర్ లో ప్రెసెంట్ నౌ. సో భవిష్యత్తులో వాడుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది కదా, మీరు ప్రాజెక్ట్ కట్టుకుంటే మాకు నీళ్లు తక్కువ వస్తాయి, మాకు ఏదైనా రేపు పొద్దున్న ప్రాజెక్టులు రావని తెలంగాణ వాళ్ళు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో అరే మేము సముద్రంలో కలిసిపోయే వాటర్ వాడుకుంటాం, మీకెందుకు, మేము అనుమతులు తెచ్చుకుంటాం కేంద్రంతో అని వీళ్ళు అంటున్నారు. సో ఈ విషయంలో ఏం జరిగిందో అందరూ చూద్దాం. సో మీకేమైనా తెలిసి కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.